నమస్తే శివ గారు. నమస్కారం. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కట్సీ కాలైనా గానీ, కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రి అయినప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలకు కామన్‌గా కాల్ చేసి విషెస్ చెప్తారు. ఆ వేలో కూడా నాకు జగన్మోహన్ రెడ్డి కాల్ చేయలేదు. కానీ ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు. రేపు 2 రాష్ట్రాలు ఇప్పుడు నీళ్ల పంచాయతీ కావచ్చు, రేపు విభజన హామీలు కావచ్చు, ఇంకేదైనా సరే 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి అంత కాల్ చేసుకోలేనంత గ్యాప్ ఏముందో వాళ్ళిద్దరి మధ్య? జనరల్‌గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. ఒకరికి ఒకరు పడదు. కానీ అమరావతి యొక్క శంకుస్థాపనకి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేశారు. జనరల్‌గా ముఖ్యమంత్రుల మధ్యలో ఉండాల్సిన సంబంధం అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడకపోయినా అసెంబ్లీ సమావేశాలప్పుడు గానీ, మిగతా అప్పులు గానీ కొన్ని సందర్భాల్లో కూర్చొని డిస్కస్ చేయాల్సిన ఇప్పుడు బీఎస్సీలో వాటిల్లో గానీ కూర్చొని చర్చించుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. పక్క రాష్ట్రంతో సంబంధాలు చాలా విషయాల్లో ఇప్పుడు మన ఇన్ని రోజులు ఉమ్మడిగా ఉంది కాబట్టి, పక్క రాష్ట్రాలతో సంబంధాలు చాలా మెరుగ్గా ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. నీళ్ళ విషయంలో గానీ, విద్యుత్ విషయంలో గానీ, రవాణా విషయంలో గానీ, లేకపోతే టూరిజం విషయంలో గానీ అనేక అంశాల్లో 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని అవసరాలు బట్టయినా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్నారు. తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వారిద్దరు కూర్చొని చాలా డ్యామ్స్ గురించి మాట్లాడుకున్నారు. అలాంటి అవసరమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంటాయి. సో, వ్యక్తిగత సంబంధాలు సరిగ్గా ఉండినా ఉండకపోయినా ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుండాలి. ముఖ్యమంత్రుల మధ్యలో సంబంధాలు బాగుండాలి. అందుకనే దీని గురించి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ట్వీట్ చేశాం మేము. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన రోజే ట్వీట్ చేశారు అని. సో, రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే అందరూ ముఖ్యమంత్రులు జనరల్‌గా ఫోన్ చేసి విష్ చేస్తారు కదా! అలా చేయలేదని అనుకుంటా. కానీ రానున్న రోజుల్లో ఇక్కడక్కడ 2, 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తదో తెలియదు. ఒకవేళ ఆ ప్రభుత్వం ఏదో ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు మన వాళ్ళు గానీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఇనిషియేటివ్ తీసుకుంటది. ఎందుకంటే ఇంకా 4, 5 సంవత్సరాలు కలిసి పనిచేయాలి కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూమెంట్‌లో ఎవరిని పలకరిస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, నేనెళ్ళి ఇంకోళ్ళు విష్ చేస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, ఇయన్నీ క్యాలిక్యులేషన్స్ వల్ల ఆలోచిస్తున్నారు. బట్ రానున్న రోజుల్లో ఇదంతా సర్దుమణుగుతుంది. తెలంగాణలో రేపు రాబోయే ఎలక్షన్‌లో బీజేపీ పాత్ర ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటది? అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కూస్తో కొంచెం సీట్లు కూడా పెరిగినాయి. సో, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్‌లో ఎలా ఉండబోతుంది? జనరల్‌గా ఇప్పుడు మొన్న వచ్చిన ఎలక్షన్స్‌లో ఇంతకు ముందుకు పోల్చుకుంటే అప్పుడు కేవలం ఒక్క రాజాసింగ్ గారే గెలిచారు. కానీ ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకొక మంచి అంశం ఏమిటంటే చాలామంది సీనియర్ నాయకులు వస్తారనుకున్న చోట కొత్త వాళ్ళు రావడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఎక్స్‌పెక్ట్ చేయాలో ఆ జిల్లాల నుంచి బీజేపీ నాయకత్వం వహించి ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. సో, అసెంబ్లీలో వాళ్ళ పాత్ర బాగా పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో జాతీయ స్థాయి నుంచి నాయకులు మన రాష్ట్రంకి వచ్చి పర్యటన చేస్తారు. జాతీయ స్థాయిలో మనం ఎంత నిధులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంపీస్ ఎక్కువ తీసుకురావాలన్న రాష్ట్రాల్లో తెలంగాణను కూడా వాళ్ళు చాలా ముఖ్యంగా చూస్తారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ 4 ఎంపీలు వచ్చింది. ఎమ్మెల్యే ఒకటే వచ్చినా ఎంపీలు 4 వచ్చాయి. సో, ఇక్కడ ఎంపీ విషయంలో చాలా కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఓటింగ్ శాతంలో కూడా మన లాస్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ తీసుకుంటే బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీన వచ్చి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీని రీచ్ అయ్యే టైంలో వీళ్ళకి ఒక 46 వాళ్ళకి ఒక 52 అలా రావడం జరిగింది. అంటే బీజేపీ చాలా గట్టి పోటీనిచ్చింది టీఆర్ఎస్‌కి. ఇప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్‌కి. సో, సిటీలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్రెడీ ఎంపీ స్థానాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ దాన్ని పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఇంకా ఈసారి రానున్న ఎలక్షన్‌లో బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఫైట్ చాలా టఫ్‌గా ఉండబోతుంది. దాంట్లో బీఆర్ఎస్ ఒక పాత్ర ఏంటన్నది మనం వేచి చూడాలి.